ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. శ్రీదేవి ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవ, తృతీయం కమలా ప్రోక్త, చతుర్థం లోకసుందరీ, పంచమం విష్ణుపత్నీ చ, షష్టం స్యాత్ వైష్ణవీ తథా, సప్తమం తు వరారోహ, అష్టమం హరివల్లభ, నవమం సారంగిణీ ప్రోక్త, దశమం దేవదేవికా, ఏకాదశం తు లక్ష్మీ స్యాత్, ద్వాదశం శ్రీహరిప్రియా. మరొక్కసారి విందాం. శ్రీదేవి ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవ, తృతీయం కమలా ప్రోక్త, చతుర్థం లోకసుందరీ, పంచమం విష్ణుపత్నీ చ, షష్టం స్యాత్ వైష్ణవీ తథా, సప్తమం తు వరారోహ, అష్టమం హరివల్లభ, నవమం సారంగిణీ ప్రోక్త, దశమం దేవదేవికా, ఏకాదశం తు లక్ష్మీ స్యాత్, ద్వాదశం శ్రీహరిప్రియా. అనగా సిరి సంపదలకు నిలయమైన శ్రీమాత మొదటి నామంగా, రెండవ నామం అమృతంతో పాటు ఉద్భవించిన అమృతోద్భవగా, మూడవ నామం కమలం మధ్యలో ఆసీనురాలైన కమలాప్రోక్తగా, చతుర్థం విశ్వంలోనే అతి సుందరమైన మాతగా లోకసుందరి, ఐదవ నామం విష్ణువు యొక్క భార్య విష్ణుపత్ని, ఆరవ నామం వైష్ణవి, విష్ణువు యొక్క భార్య వైష్ణవి, ఏడవ నామం వరారోహ అనగా వరాలను కురిపించే మాతగా, ఎనిమిదవ నామం శ్రీహరి భార్యగా హరివల్లభ, తొమ్మిదవ నామం విల్లు కలిగి ఉన్న సారంగిణి అనగా విల్లు కలిగి ఉన్న, పదవ నామం దేవతలకే దేవత అయిన దేవదేవిక, పదకొండవ నామం లక్ష్మీదేవి, లక్ష్మి అనగా అష్టలక్ష్ములు కలిసి ఉన్న దేవిగా, పన్నెండవ నామం శ్రీహరిప్రియమైన దేవిగా శ్రీహరిప్రియా. ఈ విధంగా 12 నామాలు కలిగి ఉన్న అమ్మవారు. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః, ఆయురారోగ్యమైశ్వర్యం తస్య పుణ్యఫలప్రదం. అనగా ఎవరైతే ఈ 12 నామాలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 వేళలలో పఠిస్తారో వారికి ఆయురారోగ్యాలు, సుఖ సంపదలతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా లభించును. ఇతి శ్రీ లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రం. ఇవన్నీ కూడా శ్రీ లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రం. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.